సబ్మిట్ జరిగింది కదా, చూసారా? వరల్డ్ని మార్చేంతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే ఒక పెద్ద డిస్కషన్ అయితే జరిగింది కదా, మీరు గమనించారా? స్టేజ్ మీద ఉన్న టాప్ టెక్ లీడర్స్ చాలా మంది మన ఇండియన్సే ఉన్నారనమాట. సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, అరవింద్ శ్రీనివాస్, ఇలా చాలా మంది. కానీ వాళ్ళు రిప్రజెంట్ చేసే కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ లాగా యుఎస్ కంపెనీస్ అనమాట. పుట్టి పెరిగింది మన ఇండియాలోనే, కానీ రిప్రజెంట్ చేసే కంపెనీస్ మాత్రం. సో మన టాలెంట్ని వరల్డ్ని రీచ్ చేస్తుంటే మన కంపెనీస్ మాత్రం ఎందుకు లీడ్ చేయట్లేదు? మనకి ఇండియాలో ఏమన్నా టాలెంట్ కొరతుందా? మన ఇంజనీర్స్ వరల్డ్ క్లాస్, మన స్టూడెంట్స్ బ్రిలియన్స్, మన వర్క్ ఎథిక్ కానీ, అడాప్టబిలిటీ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్ మనల్ని హైర్ చేసుకుంటున్నాయి, పెద్ద పెద్ద లీడర్ పొజిషన్స్కి మనల్ని తీసుకుంటున్నాయి అనమాట. చూడండి, నెక్స్ట్ గ్లోబల్ టెక్ గ్రేంట్కి సిలికాన్ వ్యాలీ నుంచి కాకుండా వైజాగ్ నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి రావచ్చు. సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్ వాళ్ళ మన వాళ్ళైతే నెక్స్ట్ గ్లోబల్ టెక్ రివల్యూషన్కి లీడ్ చేసే కంపెనీ కూడా మన దేశం నుంచి అయి ఉండాలి. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేయండి.